హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. చూడండి, మీరు చూస్తున్నటువంటి రాయి క్వార్ట్జ్ అండి. ఈ క్వార్ట్జ్ అనేది మనకి గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉన్నటువంటి రాయి అండి. సో ఈ రాయి ఇలాంటి చూడండి, అటు ఒక 100 మీటర్స్ ఉంది, ఇటు ఒక 100 మీటర్స్ ఉందండి. ఈ రాయి ఇలాగా ఒక ఆనకట్లా ఉందండి. చూడండి మీరంతా చూడండి, ఈ క్వార్ట్జ్ రాయి అనేది ఇలా ఆనకట్లా ఉంది. ఇదంతా ఇలా ఆనకట్లా ఉన్నదాన్ని మనం బేసికల్ గా క్వార్ట్జ్ వీన్ అంటామండి. క్వార్ట్జ్ వీన్ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సన్నటి పొడవండి. దాదాపు ఇది మనకి ఒక 20 మీటర్స్ విత్ ఉంది. సో లెంత్ వచ్చేసరికి దాదాపు 200 మీటర్స్ అబోవ్ ఉందండి. సో మన క్వార్ట్జ్ ఇలా ఆనకట్లా ఉన్న వాటిని క్వార్ట్జ్ వీన్ అంటామండి. ఈ క్వార్ట్జ్ వీన్ లో గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ దొరకడానికి అవకాశం ఉన్నటువంటి క్వార్ట్జ్ మెటీరియల్ అండి. సోదరులందరికీ నేను చెప్పదలసింది ఏంటంటే, మీ పొలాల్లో గనక ఇలాంటి మెరిసే రాయి గాని ఉంటే మీరు డెఫినెట్ గా జియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఈ ఆనకట్లా ఉన్న కొవ్వు రాయికి ఎప్పుడైనా సరే దిగువన మనకు బోర్లు పడడానికి అవకాశాలు ఉంటాయండి. ఈ అప్పుకు మాత్రం బోర్లు పడవు. సో ఇదే లైన్ లో మాక్సిమం వాటర్ పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో అందుకని మీ దగ్గరలో ఉన్న జియాలజిస్ట్ ని తీసుకొచ్చి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవడం వల్ల ఇలాంటి లినిమెంట్ లో కూడా మనకు బోర్లు పడతాయా లేదా అని సర్వే చేసి మీకు మంచి రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఒక క్వార్ట్జ్ వీన్ యొక్క మెటీరియల్ అండి. సో దయచేసి రైతు సోదరులందరూ ఈ విషయాలు గ్రహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.